యొక్క మహాకృపను బట్టి ఈ విధంగా రావడానికి దేవుడు కృప చూపించినటువంటి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. కొన్నేళ్ళు మాకు ఎట్లా పరిచయం అంటే మన ఈ ఊరి పేరు మాకు తిరగట్లేదు. అది నందనవరమా ఏంటది, నందనవరమా, ఓకే. అక్కడ మేము రెండో రోజు అనుకుంటా, రెండో రోజు మీటింగ్కి వెళ్తున్నప్పుడు దాంట్లో ఇద్దరు మనుషులు మాకు ఎదురుపడ్డారు. ఎదురుపడ్డప్పుడు ఎవరో చెప్పాలి కానీ అప్పటికి చాలా గంటలు కూర్చున్నాడంట. కొన్నేళ్ళి ఆ ముందరి రోజు ఎవరో చెప్పారంట అతనికి మీటింగ్లు బాగా జరుగుతున్నాయి ఇట్లాగా, కాబట్టి రమ్మని చెప్పంటే ఆ రెండో రోజు వచ్చాడు. వచ్చినప్పుడు చాలా గంటలు ఆసక్తిగా వెయిట్ చేశారు. కానీ ఆ రోజు నాకు రెండో అంటే సెకండ్ స్పీకర్ని నేను, కాబట్టి కొంచెం లేట్గానే వచ్చాము మేము. అయితే చాలాసేపు వేచి ఉండి ఇంకా రిటర్న్ అయిపోతున్న సమయంలో దేవుడు ఆశగల ప్రాణాన్ని ఎట్లా తృప్తిపడతాను సరిగ్గా మా కార్కి ఎదురుపడగానే వెంటనే ఇట్లా నేను పలానా ఇట్లా నేను వెయిట్ చేస్తున్నాను, ఇట్లా నిన్న మా భార్య వచ్చింది, దేవుని వాక్యం వింది, సరే మీటింగ్లో మిమ్మల్ని పిలవాలని చెప్పానది అని చెప్పానప్పుడు అంటే సరే మంచిది అని చెప్పండి. ఇంకా కార్ దిగిన తర్వాత ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసిన తర్వాత ఆ విధంగా కొన్నేళ్ళు పరిచయం అయిన తర్వాత ఆ రోజు లాడ్జ్కి వచ్చాడు. పొద్దున పూట వచ్చి అక్క పలానా ఈరోజు మీటింగ్ పెట్టాలనుకుంటా అంటే 9, 10, 11 పెట్టుకున్నాను. ఆ రోజు ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పకుండా సాయం చేస్తారంటే ఆ విధంగా ఇవి ముద్రించబడి ఇంకా ఆ దినము ఈ పొద్దున చాలాసార్లు ఫోన్ వచ్చింది నాకు, చాలాసార్లు వచ్చి అక్క మన మీటింగ్స్ అంటే ఇప్పటి వరకు చాలా చోట్ల మీటింగ్కి వెళ్ళాం కానీ ఈ పోస్ట్ పోన్ అనేది ఎప్పుడు జరగలేదు. అంటే వాతావరణం ప్రతికూలంగా లేదా వర్షాలు వచ్చే సమయంలో కూడా ఆయన నామమై మాత్రమే వర్షం ఆపి ఆ మీటింగ్లలో కార్యము చేసే సందర్భాలు మేము కళ్ళారా చూసాను. ఎందుకంటే మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. కానీ కొన్నేళ్ళు పొద్దున ఫోన్ చేసి అక్క మీటింగ్లో పోస్ట్ పోన్ చేసుకుంటే నాన్న మనుషుల మాట వింటావా, నువ్వు వాతావరణం చూస్తావా, దేవుడి మాట వింటావా నువ్వు అని చెప్పంటే అక్క ఇట్లా పెద్దవాళ్ళు ఇట్లాంటి ఎవరేమన్నా కూడా మనం ఎవరిని చూడాలా, యేసయ్య వైపు మనం చూడాలి అని చెప్పంటే తర్వాత చిన్నబాబు మాట్లాడు, ధనమ్మ మాట్లాడింది, రాధ మాట్లాడింది, అందరూ మాట్లాడిన తర్వాత పైన వాడు కూడా మాట్లాడాడు. అందుకు కొన్నేళ్ళు లోబడ్డాడు. హల్లెలూయా, మా కృప. అప్పుడు వెంటనే బయలుదేరి రావడానికి దేవుడు సాయం చేశాడు. దాంట్లో కూడా దేవుడి కృప మంచి వాతావరణం ఇచ్చి నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసుకుందాం 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చూసుకుందాం. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చూసుకుంటే ఇక్కడ దావీదు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటిదంటే, రాజు యెహోవా నాకు దయ చూపునట్లుగా నేను ఉపకారము చేయటకు సౌలు కుటుంబీకులలో ఎవడైనా కలడా, ఎవడైనా శేషించి ఉన్నాడా అని అతను ఏం చేశాడు, అతన్ని అడిగిను. సీబా యోనాతానును కుంటి కాళ్ళ కలిగినటువంటి కుమారుడు అతనికి ఉన్నాడు అనే మాట చెప్పాడు. ఇప్పుడు చదివిగా నా వైపు చూడండి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ దావీదు అద్భుతమైన కృప పొందుకున్నటువంటి వాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారిగా పిలువబడి దేవుని ఉద్దేశం అంతా జరిగించినటువంటి వాడు దావీదు తన జీవితంలో దేవుని ద్వారా అయినా మనిషి ద్వారా అయినా చేయబడినటువంటి మేలుని మర్చిపోయినటువంటి వాడు. ఇప్పుడు మనం చూస్తే చాలా మంది కూడా దేవుడు చేసిన మేలను, మనుషుల ద్వారా పొందిన మేలను చాలా సులువుగా మర్చిపోతున్నారు. కారణం ఏంటంటే మనము చూసుకుంటే పేతురు పత్రికలో ఒక మాట అంటాడు, అపాయకరమైన దినాలు వస్తున్నాయి, అయితే చాలా మంది కృతజ్ఞత లేని వారిగా మార్చబడుతున్నారు. నిజమే పిల్లరా, చాలా మంది కృతజ్ఞత లేని వారిగా దేవుని యొక్క మనుషుల ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. కానీ దావీదు ఆ కోవకి చెందినవాడు కాదు. దావీదు మేలుని జ్ఞాపకం చేసుకున్న కృతజ్ఞత హృదయం కలిగిన వాడు. అందుకే ఈ యొక్క దావీదు యోనాతానుతో తన నిబంధనలోకి వచ్చాడు. కాబట్టి ఏమంటున్నాడంటే ఇక్కడ సీబా అనేటువంటి ఆ వ్యక్తితో ఒక మాట అంటున్నాడు, నేను సౌలు కుటుంబంలో దయ చూపునట్లుగా ఎవరైనా శేషించి ఉన్నాడా. ఎందుకు శేషించి ఉన్నాడా అని చెప్తున్నారంటే, ఎవరైనా ఒక రాజు రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఆ ముందటి రాజు సంబంధికులందరినీ కూడా చంపేస్తారు. ఎందుకంటే ఇక మళ్ళీ వాళ్ళు సింహాసనం ఎక్కాల్సిన అవసరం లేకుండా చంపేస్తారు. కానీ ఇట్లా అందుకని అక్కడ ఎవరైనా శేషించి ఉన్నారా అని అడిగినప్పుడు ఇక్కడ సీమా ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, యోనాతానికి ఒక కుమారుడు ఉన్నాడు, అతను ఎట్లాంటి వాడు అంటే కుంటికాలు కలిగినటువంటి వాడు. అంటే ఒక పనాలు ఏం చేశారంటే, ఈ చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు ఈ యొక్క మెఫీబోషెతుని ఎత్తుకొని పరిగెత్తుతున్నప్పుడు ఏమైపోయిందంటే ఆ బిడ్డ చేతిలో నుంచి జారి పడిపోతాడు. ఆ పడిపోయినప్పుడు అతని కాళ్ళు 2 కూడా చిన్నప్పుడు చాలా సెన్సిటివ్ ఉంటాయి కదా, ఆ కాళ్ళు 2 కూడా కుంటివైపోయినాయి. చచ్చుడు మీకు నడిచేటువంటి పరిస్థితి లేదు మెఫీబోషెతు. ఎప్పుడైతే ఈ కుమారుడు ఉన్నాడు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మెఫీబోషెతు అనే మాటకు అర్థం ఏంటిదంటే అవమానము. చెప్పండి,
గట్టి చెప్పండి, అవమానము. మెఫీబోషెత్ అనే పేరుకి అర్థం అవమానము. అంటే ఈ యొక్క మెఫీబోషెత్ ఎలాంటి స్థితిలో ఉన్నారంటే, రాజుల వంశములో పుట్టినప్పటికీ కూడా అతను ఎట్లా ఉంటాడు, రాజకుమారుడికి కలిగినటువంటి ఏ ధన్యతలు లేనటువంటి వాడిగా ఈ యొక్క మెఫీబోషెత్ జీవిస్తున్నాడు. ఈ మెఫీబోషెత్ ఒక అవమానకరమైనటువంటి స్థితిలో ఈ మెఫీబోషెత్ జీవిస్తున్నటువంటి అనుభవం. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క దావీదు అంటాడు, సౌలు కుటుంబంలో ఎవరైనా శేషించడే. ఈ సౌలు ఎవరంటే, ఈ దావీదుని ప్రతి క్షణము కూడా అనుదినము కూడా దావీదుని చంపాలి అని చెప్పి ఎదురు చూసినటువంటి వాడు ఈ యొక్క సౌలు. అంటే చంపాలని ప్రయత్నం చేస్తున్న వాడు ఏమవుతాడు, శత్రువు అవుతాడు. కాబట్టి దావీదుకి ఈ యొక్క సౌలు ఒక శత్రువు వంటి వాడే, చంపాలని ప్రయత్నము చేస్తున్నటువంటి వాడే. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు ఏం కోరుతాడంటే, ఆ కుటుంబంలో నాకు శత్రువైనప్పటికీ కూడా ఆ సౌలు కుటుంబంలో నేను దయ చూపునట్లుగా ఎవరైనా శేషించి ఉన్నారా అని చెప్పి ఈ యొక్క దావీదు ఏంటంటే దయ చూపడానికి ఇష్టపడతాడు. ఎవరి మీద? మేలు చేసిన వారి మీద కాదు, ఒక శత్రువైనటువంటి ఆ యొక్క సౌలు కుటుంబంలో మేలు చేయడానికి దయ చూపడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. పిల్లల, దేవుని వాక్యం ఏమంటుందంటే, మనం ఏమయ్యామంట, మన యొక్క పాపములు బట్టి, మనము చేసిన విరోధమైనటువంటి కార్యాన్ని బట్టి మనం ఎవరికి శత్రువులం అయిపోయామంట, సృష్టికర్త అయిన దేవునికి మనము శత్రువులం అయిపోయాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లోకముతో స్నేహము, దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవరైతే లోకముతో స్నేహము చేస్తారో వారికి దేవుడు ఏమైపోతాడంట, శత్రువు అయిపోతాడు అనేటువంటి మాటని మనం చూస్తున్నాం. ఈ రోజు ఈ మాట రాయబడినా కూడా చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు కూడా అనేకమైనటువంటి పాపములో జీవిస్తూ, పాపముతో స్నేహము చేస్తూ లోకములో జీవిస్తున్న వాళ్ళు అనేకులు. దేవుని వాక్యం అంటుంది, మీరు లోకాన్ని స్నేహించినట్లయితే మీరు దేవునికి ఏమైపోతారంట, శత్రువులు అయిపోతారు అనేటువంటి మాటను చూస్తున్నాం. అలాంటి కుటుంబానికి ఎవరు దయ చూపాలనుకుంటారంట, ఈ యొక్క దావీదు దయ చూపాలి అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసుకుంటే 2 సమూయేలు 9వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే ఇక్కడ దావీదు అంటాడు, అతడు ఎక్కడ ఉన్నాడు, అతడు ఎక్కడ ఉన్నాడు అని అతడు సీబాను అడిగినప్పుడు, చింతగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని దావీదుతో చెప్పింది. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ యొక్క సీబాను అడుగుతున్నాడు, అయ్యా అతడు ఎక్కడ ఉన్నాడు, నేను అతనికి దయ చూపించాలనుకుంటున్నాను, అతడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పంటే ఈ యొక్క సీబా ఏమంటే, అతడు లోదెబారులో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంట, లోదెబారు. లోదెబారు అర్థం ఏంటంటే నో పాస్చర్, అంటే అక్కడ పచ్చదనము అనేది లేనటువంటి స్థలం. అది ఒక నిరీక్షణ లేనటువంటి ఒక అమ్మ. ఇటు వినండి, ఇటు వినండి తల్లి, ఇటు వినండి. ఇంకా ప్రయాసపడి వచ్చారు కదా, వాక్యం వినండి. కాబట్టి ఇక్కడ పచ్చదనము లేనటువంటి, ఒక సారము లేనటువంటి, ఒక చీకటితో నింపబడినటువంటి, ఒక సమాధానము లేనటువంటి, అలాంటి ఒక విశ్రాంతి లేనటువంటి ఒక స్థలంలో, ఆ లోదెబారు అనేటువంటి ఆ స్థలంలో ఈ యొక్క మెఫీబోషెత్ ఉన్నాడు అనేటువంటి మాట ఈ యొక్క సీబా ఏం చేశాడంటే ఈ యొక్క దావీదుకి చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అతడు ఎక్కడ ఉన్నాడు? ఈరోజు దేవుడు మన కొరకు ఏం చేశాడ, అతడు ఎక్కడ ఉన్నాడు? ఎందుకంటే యేసయ్య ఏం చేశాడంటే చూసుకుంటే 9:5లో ఏమంటాడంటే అక్కడ దేవుడు చూడండి, అతడు దావీదు ఏం చేశాడంటే తన సేవకులను మనుషులను పంపించి లోదెబారులో అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంట నుంచి అతన్ని రప్పించాడనే మాట మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం చూస్తే యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, నశించిన దానినైనా వెదకి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇక్కడ మెఫీబోషెత్ కుంటికాలు కలిగినటువంటి మెఫీబోషెత్ దావీదుని వెతికి వెళ్ళాడా అంటే, ఈ మెఫీబోషెత్ కుంటివాడు దావీదుని వెతికి వెళ్ళినటువంటి వాడు కాదు, కానీ దావీదే ఏం చేశాడు, మెఫీబోషెత్ని వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు వచ్చినట్లుగా ఈ కుంటికాల కాళ్ళు కలిగిన ఈ యొక్క మెఫీబోషెత్ ఎవరికి ప్రయోజనము లేనటువంటి వాడు, ఎవరికి ఆశీర్వాదము లేనటువంటి వాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకు ఎవరికి తన జీవితానికి తనే పనికిరానటువంటి ఒక నిష్ప్రయోజకుడిగా పడి ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి పట్ల దావీదు ఏమంటే, నేను అతనికి నేనేం చేస్తానంట, దయ చూపిస్తాను. అతను ఎక్కడ ఉన్నాడు, నాకు ఆ స్థలము కావాలి. ఈరోజు పిల్లల మన జీవితాలలో కూడా నశించిపోతున్నటువంటి అనుభవంలో
జీవితాలు. మన దేవుడు ఏం చేశాక వెతకి రక్షించడానికి యేసుక్రీస్తు అనేటువంటి రక్షకుడిని ఆయన ఈ లోకానికి పంపాడంట. హల్లెలూయా. కానీ అందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిగతుల్లో పడి ఉన్నటువంటి వారమే. అయితే యేసు ప్రభు ఏం చేశాడంట, దేవునికి శత్రువులైపోయినటువంటి మన జీవితాన్ని దేవునితో సమాధానపరచడానికి, దేవునితో సంధి చేయడానికి యేసుక్రీస్తు అనే దైవ కుమారుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఉన్నతమైన ప్రేమ కలిగిన వాడు. ఈ రోజు ఒక జీవితంలో దేవుని ప్రేమ గురించి ఈ మెఫీబోషెత్ అనే ఈ అవిటి వారి జీవితంలో దేవుని యొక్క ప్రేమను గురించి మనం ఆలోచన చేస్తే, ఇంకా మెఫీబోషెత్ అనుకున్నాడు, నా జీవితం అంతా ఈ యొక్క దుర్బలమైన జీవితమే, నిరీక్షణ లేకుండా, ఆశ లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, విశ్రాంతి లేకుండా, ఒక చీకటి అనుభవంలో ఒక ఒంటరి వారిగా పడి ఉన్నటువంటి అనుభవమే, నా జీవితం ఇట్లాగే అంతమైపోతుంది అని ఎవరు అనుకున్నారు? మెఫీబోషెత్ అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంట, ఈ యొక్క దావీదు ఏం చేశాడంట, ఈ యొక్క మెఫీబోషెత్కి దయ చూపించాలని అతను వెతుక్కుంటూ వచ్చినటువంటి అనుభవం. మీరు 1994 సంవత్సరం అప్పటి వరకు కూడా నిష్ట కలిగినటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాము. గురజాడ అప్పారావు గారు మాకు ముత్తాత గారు అవుతారు. ఎంతమందికి తెలుసు గురజాడ అప్పారావు గారు? దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు అని చెప్పి రాశారు కదా. ఆ వంశంలో పుట్టాము. ఈ లోక సంబంధంగా చూస్తే ఉన్నతమైన కులమే, ఈ లోక సంబంధమైన చూస్తే ఉన్నతమైన వంశమే. ఆ తర్వాత రెండు వైపులా కూడా ఒక గొప్ప బలగం కలిగినటువంటి వారమే. కానీ మా జీవితంలో ఈ యొక్క మెఫీబోషెత్ భౌతికమైనటువంటి అవిటివాడు. కానీ మేము ఈ లోక సంబంధమైన పాపాన్ని బట్టి ఆత్మీయంగా అవిటివారంగా పడినటువంటి పరిస్థితి మాది. యేసు అంటే తెలియనటువంటి పరిస్థితి. దావీదుకి దూరముగా జీవిస్తున్నాడు మెఫీబోషెత్. అట్లాగే మా జీవితంలో కూడా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనేటువంటి సత్యమును ఎరుగక దేవునికి దూరముగా జీవిస్తున్నటువంటి అనుభవాలు. తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళము, వ్రతాలు చేసేవాళ్ళము, అభిషేకాలు చేసేవాళ్ళము, ఎవరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాళ్ళము. ఎందుకు వెళ్తారు? ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఎందుకు వెళ్తారు? ఏదైనా కష్టం వస్తే, ఏదైనా సమస్య వస్తే అప్పుడు ఏం చేస్తాం మనము? ఎవరు ఎక్కడ చెప్తే అక్కడ పరిగెత్తుతుంటాం కదా. అట్లాగే మా జీవితంలో కూడా మెఫీబోషెత్కి ఎలా సమాధాన, సంతోషాలు, విశ్రాంతి ఇవన్నీ ఎలాగైతే లేవో, మా జీవితంలో కూడా మా తల్లిదండ్రులకు మేము 5 సంతానం, 4 అక్క చెల్లెళ్ళు, ఆ తర్వాత ఒక అన్న. ఆ తర్వాత ఈ యొక్క మా నాన్నగారు నేను 10 నెలల ప్రాయంలో ఉన్నప్పుడే ఆయన చేతబడి క్రియల్ని బట్టి, భయంకరమైన తాగుడిని బట్టి ఆయన చనిపోవడం జరిగింది. ఆ సమయంలో మా అమ్మ మీద భారం అంతా పడింది. మా అమ్మకి మా నాన్నగారు ఉద్యోగం ఇచ్చారు. అప్పుడు నేను 10 నెలల ప్రాయం, చిన్నపిల్లలం అందరం కూడా. అలాంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో మా అమ్మ మమ్మల్ని అందరినీ కూడా అట్లా పెంచింది. పెంచిన తర్వాత ఒక సమయం వచ్చింది మా జీవితంలో, మా కుటుంబంలో ఒక సమాధానము లేనటువంటి పరిస్థితిని మేము అనుభవించడం ఆరంభించాం. ఇన్ని పూజలు చేస్తున్నాం, ఇన్ని వ్రతాలు చేస్తున్నాం, ఇన్ని అభిషేకాలు చేస్తున్నాం, కానీ ఎక్కడ కూడా దేవుడు అని పేరు పెట్టుకున్న వారి యొక్క స్వరము కానీ, మా జీవితాలలో ఉన్నటువంటి కొరతలు తీర్చబడినటువంటి అనుభవం కానీ మా జీవితంలో మేము ఎక్కడ కూడా అనుభవించలేదు. అదే ఆవేదన, అదే బాధ, అదే కష్టము, అదే నష్టము, అదే కృంగుదల. ఇంట్లో ఎవరికి కూడా సమాధానం లేనటువంటి అనుభవం. మా అన్న ఏంటిదంటే ఒక్కడే వంశోద్ధారకుడు కదా. మా అన్నకి ఇంకా ఎవరి భయం లేకుండా ఒక రౌడీగా తయారైపోయిన పరిస్థితి, అన్ని అలవాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి. చాలా ఆ మనిషిని బట్టి మేము అవమానింపబడి చాలా కష్టాలు, నష్టాలు, వేదన అనుభవిస్తున్న సమయంలో ఎవరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడము, ఆ తర్వాత దర్గాలో ఇది వెళ్ళమంటే వెళ్ళడము, ఇంకెక్కడికన్నా పొమ్మంటే మీ అన్న బాగవుతాడు, మీ కుమారుడు బాగవుతాడు, మీ కుటుంబం మంచిగా అవుతుందని చెప్పండి. ఎవరు ఏది చేయమంటే అది చేసేవాళ్ళం. అవన్నీ చేసినప్పటికీ కూడా మాకు ఏమాత్రము కూడా సమాధానం అనేది దొరకలేదు. మా సమస్యకి పరిష్కారం అనేది దొరకలేదు. మా కష్టంలో ధైర్యపరిచేటువంటి వారు మా జీవితంలో మాకు కనబడలేదు. అలాంటి పరిస్థితుల్లో ఉండగానే మా పెద్దక్కకి హైదరాబాద్గా ఉన్నప్పుడే మా పెద్దక్కకి వివాహం జరిగింది. ఆ జరిగిన తర్వాత మా బావ భయంకరమైనటువంటి అనుభవంలో ఉండేవాడు. బాగా కొట్టేవాడు మా అక్కని. కొట్టినవాడు ఎక్కడ చంపేస్తాడో మా అక్కని అన్నంత పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే నేను చెప్పినట్టుగా దావీదు ఏ విధంగా ఈ యొక్క పుట్టికాల్లో మెఫీబోషెత్కి దయ చూపించాలని ఎలాగ వెతికాడో, అలాగే సృష్టికర్త అయిన యేసయ్య 94వ సంవత్సరంలో మమ్మల్ని వెతికి ఆరంభించాడు. హల్లెలూయా. ఆయన వెతికాడు మమ్మల్ని. అప్పటి వరకు కూడా మా కుటుంబంలో ఎలాంటి
వచ్చిన ప్రేమ యేసయ్యది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 94వ సంవత్సరంలో ఆకాశం కింద ప్రతి దానికి ఒక సమయం ఉందని రాయబడినట్టుగా దేవుడు మమ్మల్ని రక్షించడానికి కూడా ఒక సమయము దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ 94వ సంవత్సరంలో మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఒక మాట చెప్పింది ఏంటంటే, అమ్మ మీరు ఇన్ని పూజలు చేస్తున్నారు, అన్ని చోట్లకి మీరు వెళ్తున్నారు కదా, కానీ ఎక్కడ కూడా మీకు సమాధాన సంతోషాలు ఎక్కడ కూడా లేవు కదా, అయితే మీరు యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు, ఒకసారి చర్చికి మీరు వెళ్ళొచ్చు కదా, దేవుడు మీకు సహాయం చేస్తాడు అని ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో మా అమ్మకి, వెంటనే మా అమ్మ ఏం చేసిందంటే మా పెద్దక్కకి చెప్పింది, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అంట, ఆయన కార్యము చేసే దేవుడు అంట, ఒకసారి అక్కడ దగ్గరలో రత్మానిక్యం అంటే సేవకురాలు చర్చ్ ఉంది కాబట్టి అక్కడ చర్చ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళు ప్రార్థన చేయించుకొని చెప్పంటే మా పెద్దక్క ఎట్లా అంటే చాలా పూజలు చేసింది మా పెద్దక్క, మా బావ కూడా. అలాంటి పరిస్థితుల్లో మా పెద్దక్క మా అమ్మ చెప్పగానే, సరే ఇంత కష్టం ఈ మనిషి ద్వారా నేను అనుభవిస్తున్నాను కదా, ఎప్పుడు చంపుతాడో నాకు తెలియదు కాబట్టి నేను యేసుక్రీస్తు దగ్గరికి నేను వెళ్తాను అని మా అక్క ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది ఆ రాత్రి. హల్లెలూయా. ఎప్పుడైతే కులం వెళ్ళేసినా సరే, మతం వెళ్ళేసినా సరే, నా భర్తను వదిలిపెట్టినా పర్వాలేదు, కానీ ఈ యేసుక్రీస్తు ప్రభు ఇన్ని మేము మొక్కిన తర్వాత కూడా నిజమైన దేవుడు అనే మాట యేసయ్య గురించి మాత్రమే మేము విన్నాం కాబట్టి ఆ నిజమైన దేవుడి దగ్గరికి నేను వెళ్ళాలి అని ఎప్పుడైతే మా పెద్దక్క ఆంటీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంటీ సువార్త ప్రకటించిందమ్మా, యేసు ప్రభు నిజమైన దేవుడు, నీ కొడుకు రక్తం కాల్చండి. మాకు ఆశ్చర్యం అనిపించింది, ఈ రోజు ఒక మనిషి ₹1 ఇవ్వాలంటేనే కష్టపడతాడే, మరి అట్లాంటిది ఎప్పుడు కూడా మా జీవితంలో దేవుడు రక్తము కార్చాడు అనేటువంటి మాట మేము ఎప్పుడు కూడా వినలేదు. ఈ యేసు ప్రభు మా కొడుకు రక్తం కార్చడం చెప్తుంది ఏంటి ఈమె అని చెప్పి మేము చాలా ఆశ్చర్యపోయాం. చాలా, ఎందుకంటే మా లోకపు తండ్రి బాధ్యత లేకుండా తాగుబోతుగా మారి అప్పులు చేసేసి చేతబడికి బట్టి చనిపోయాడు ఆయన బాధ్యత లేకుండా. కానీ నిజమైన దేవుడు మా గురించి బాధ్యత కలిగి మా కొరకు రక్తం కార్చాడు ఈ దేవుడు అని మా అక్క చాలా ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోయిన సువార్త చెప్పింది, యేసయ్య చనిపోయిన దేవుడు కాదమ్మా, యేసయ్య బ్రతికిన దేవుడు. హల్లెలూయా. ఆయన మరణానికి అంచనించిన దేవుడు. ఈ మాట కూడా మాకు ఆశ్చర్యమే, ఎందుకంటే దేవుడు అనేటువంటి వాడు ఆయన బ్రతికి ఉన్నాడు అనేటువంటి మాట మేము ఎప్పుడు కూడా ఇన్ని పూజలు చేశాం, కానీ ఎక్కడ కూడా లేచాడు దేవుడు సజీవుడు మన ప్రార్థన వింటాడు అనేటువంటి మాట మేము ఎక్కడ కూడా వెళ్ళలేదు. కాబట్టి ఆ మాట విన్నప్పుడు మా అక్క కూడా ఆశ్చర్యం అనిపించింది, అయ్యో ఎన్ని పూజలు చేస్తున్నాను, ఎన్ని యంత్రాలు పెట్టి పూజలు చేస్తున్నాను, కానీ ఎప్పుడు కూడా పూజలు నిన్న నిజమైన దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ సమస్య పరిష్కరిస్తాడు అని ఎవరు చెప్పలేదే. కానీ ఈ సేవకురాలు ఏంటిది, ఈ దేవుడు నీ కొడుకు రక్తం కార్చాడు అంటుంది, ఈ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటుంది, ఈ దేవుడు సృష్టికర్త అంటుంది, ఈ దేవుడు సజీవుడైన దేవుడు అంటుందని మా అక్కకి చాలా ఆశ అనిపించిన, అంటే ఈ దేవుడిని నేను తెలుసుకోవాలంటే నేనేం చేయాలి అని అడిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే మా అక్క మాట్లాడిన వెంటనే ఆంటీ చెప్పిందమ్మా, యేసు రక్తంలో నీ పాపాలు కడుక్కోవాలి. ఇక్కడ బ్యాప్టిజం లేకుండా ఎంతమంది ఉన్నారో 3వ రోజు మధ్యాహ్నం బ్యాప్టిజాలు ఉన్నాయి కాబట్టి సిద్ధపడండి, వేరే వేరే సంఘాల నుంచి వచ్చినా సిద్ధపడి త్వరగా తీసుకోండి. వెంటనే మా అక్క వేరే ఆలోచించకుండా యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు, నాకు యేసయ్య కావాలని చెప్పి మా అక్క అదే రోజు తీర్మానం తీసుకొని ఆ యేసయ్య రక్తంలో తన పాపాలు కడుక్కొని యేసయ్య బిడ్డగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఎక్కడా, దావీదు అడుగుతున్నాడు, అతడు ఎక్కడ, నేను అతనికి దయ చూపించాలనుకుంటున్నాను. అతను ఏ అనుభవంలో ఉన్నా సరే, ఏ స్థితిలో పడి ఉన్నా సరే, నిరీక్షణ లేకుండా ఆశ లేకుండా పడి ఉన్నా సరే, తన జీవితానికి అర్థము లేనటువంటి ఆ జీవితానికి నేను ఒక అర్థం ఇవ్వాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు లేని జీవితము అర్థము లేని జీవితం. బిడ్డలారా, ఎంత డబ్బున్నా ఎన్ని ఉన్నా కూడా యేసు లేకపోతే నీ జీవితానికి అర్థము పరమార్థం అనేది లేదు. అట్లాగా ఈ యొక్క దావీదు ఏం చేశారంట, దయ చూపించాలని మాత్రమే ఆగిపోకుండా తన సేవకుల్ని పంపించి లోదెబారులో ఉన్నటువంటి ఆ యొక్క మెఫీబోషెతుని ఏం చేశారంట, రప్పించాడంట బయటికి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు అంటే, మనము చేసిన ఆదాము హవ్వలు చేసిన పాపాన్ని బట్టి మనిషి యొక్క జీవితంలో పాపం వచ్చింది, పాపము ద్వారా శాపం వచ్చింది, శాపము ద్వారా మరణం వచ్చింది, రోగం వచ్చింది. మనిషి రెండవ మరణం అనేటువంటి ఆ నరక ప్రాయుడుగా ఆదాము హవ్వల్ని బట్టి మనం అందరం కూడా ఏమైపోయామన్నా నరక ప్రాయుడుగా చేయబడ్డాం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన సృష్టించిన సృష్టి అగ్నిగుండంలో కాల్చబడకుండా యేసయ్యతో
పరిశుద్ధుడిగా జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనే వాడికి ఒక క్వాలిటీ ఉండాలి. ఏంటంటే ఓ కన్య సుతాయ నమః అంటే కన్యక గర్భములో జన్మించిన వాడై ఉండాలి. అది ఎవరి పట్ల నెరవేర్చబడింది అని చెప్పంటే అది యేసుక్రీస్తు ప్రభు పట్ల మాత్రమే నెరవేర్చబడింది. హల్లెలూయా. యేసు ప్రభు మాత్రమే పరిశుద్ధాత్మ ద్వారా కన్యక మరియ గర్భములో జన్మించినటువంటి వాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన దిగి వచ్చాడు ఈ లోకానికి. ఎందుకంటే మన జీవితాన్ని ఈ యొక్క పాప మరణముల నియమము నుంచి మనల్ని రక్షించడానికి, మనల్ని విడిపించడానికి. ఏ విధంగా దావీదు మెఫీబోషెతుని లోనేవాడు పచ్చదనము లేని, సారము లేని, నిరీక్షణ లేని, సమాధానము లేనటువంటి, సంతోషము లేనటువంటి, ఒంటరితనము, భయము, నిరాకరణ ఇవన్నీ అనుభవిస్తున్న ఆ మెఫీబోషెతుని ఆ స్థితిగతులన్నిటి నుంచి బయటికి రప్పించాలని ఎలాగ దావీదు సేవకుల్ని పంపించాడో యేసుక్రీస్తు ప్రభు ఏం చేసినంత ఆయన ముందునంత ప్రవక్తలను పంపించిన దేవుడు, న్యాయాధిపతులను పంపించినటువంటి దేవుడు. ఒక సమయం వచ్చింది యేసే దిగి వచ్చాడు. హల్లెలూయా. దేవుని గొర్రె పిల్లగా లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా మనుషులందరి పాపములు ఆయన భరించడానికి యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చిన దైవ మానవుడు. ఆయన 100% దేవుడు, 100% మానవుడు. అంటే మనిషి ఉన్న స్థితిగతులను ఎరిగినటువంటి వాడు, దేవుని స్థితిని కూడా ఎరిగినటువంటి వాడు. కాబట్టి పాపిని దేవునితో సంధి చేయగలిగిన సమర్థత కలిగినటువంటి వాడు ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా. అందుకే దేవునికి శత్రువులమైపోయిన మనల్ని యేసు రక్తాన్ని బట్టి దేవునితో సమాధానపరచడానికి యేసు ఏం చేశాడంట? ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. ఇక్కడ మెఫీబోషెతు దావీదుని వెతికాడా అంటే లేదు, దావీదే ఈ యొక్క మెఫీబోషెతుని వెతికినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజు మన జీవితాల్లో కూడా మనుషులు వెతుక్కుంటూ రాలేదు, దైవ మానవుడే మనల్ని వెతుక్కుంటూ ఆయన వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే 3వ పాయింట్లో ఇక్కడ యోహాను సువార్త 1 యోహాను 4:10 మనం చూసుకుంటే మనము దేవుని ప్రేమించింది కాదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకైనా ఏమయ్యాడంట? ప్రాయశ్చిత్తం అయ్యాడు అనేటువంటి మాటని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే వెతకకుండా మనకి దొరికిన ప్రేమ యేసయ్య ప్రేమ. ఈ లోకంలో ప్రేమల కొరకు వెతుకుతున్నారు మనుషులు, ప్రేమలు దొరకక చచ్చిపోతున్నారు మనుషులు ప్రేమ కొరకు పరుగులెత్తుతూ. కానీ యేసుక్రీస్తు ప్రభు నిజమైన శాశ్వతమైన ప్రేమ చూపించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నప్పుడు మా పెద్దక్క యేసయ్యని తెలుసుకున్న తర్వాత మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వచ్చిన తర్వాత మా అక్క మాకు సువార్త ప్రకటించడం మొదలు పెడితే మా రెండో కన్యను మాకు యేసు ప్రభు చెప్పక్కర్లేదమ్మా, మాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు మొక్కడానికి, ఈ యేసు ప్రభు మాకు అవసరం లేదు, ఈ దేవుడు నిన్ను కష్టాల నుంచి విడిపించమని చెప్పు, అప్పుడు వచ్చి మాకు చెప్పు, అప్పుడు మేము యేసయ్యని నమ్ముకుంటాం. చాలా మంది ఏం చేస్తారు? యేసయ్య దగ్గరికి వస్తే రోగం పోవాలి, అప్పులు పోవాలి, కదా, కుటుంబంలో కార్యాలు జరగాలి, పెళ్లిళ్ళు అవ్వాలి, ఇలాంటి వాటి కొరకు వస్తారు యేసయ్య దగ్గరికి. అలాంటి వాళ్ళ కొరకు రాకండి, యేసయ్య కావాలని రండి, ఇవన్నీ మీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగా ఎప్పుడైతే మా అక్క ఇంటికి వచ్చేప్పుడు మనవాడు ఒక చాలా కష్టపెట్టే విధంగా చాలా మాట్లాడేది. అలాంటి మాటలు మాట్లాడుతున్నా మా అక్క ఒక రోజు నా దగ్గరికి వచ్చానమ్మా, నువ్వు ఇంట్లో చిన్నదానివి కాబట్టి నువ్వేంటి అంటే యేసయ్యకి నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన ఎట్లా చేయాలో మాకు తెలియదు, పూజలు చేసేవాళ్ళం కానీ ప్రార్థన మాకు తెలియదు. ఎట్లా ప్రార్థన చేయాలంటే వాళ్ళు నేను ఎట్లా ప్రార్థన చేస్తున్నాను, ఎట్లా నువ్వు నాతో మాట్లాడుతున్నావు అట్లాగే నువ్వు మాట్లాడాలా యేసయ్యతో అని చెప్పి మా అక్క చెప్పింది. నేనేంటంటే 10 నెలల ప్రాయం ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు కాబట్టి నేనేంటంటే నా జీవితంలో తండ్రి అని పిలిచేటువంటి భాగ్యాన్ని నేను కోల్పోయాను. లోక సంబంధంగా ఏమంటారు, ఇట్లాంటివి కోల్పోతే నష్టజాతకురాలు అనుకుంటారు కదా, అట్లాగా అయ్యో నేను తండ్రిని పిలిచే భాగ్యాన్ని పోగొట్టుకున్నాను కదా. ఆ తర్వాత మా నాన్నగారు చనిపోయారన్న వారానికి మా తాతగారు కూడా బెంగతో చనిపోయాడు. ఆయన అయ్యో ఇద్దరు చనిపోయారు కదా. నేను పుట్టిన తర్వాత చాలా ఆ ఎదుగుతున్నటువంటి సమయంలో నా లోపల చాలా వేదన ఉండేది, నేను ఎవరిని తండ్రి అని పిలవాలి అని చాలా వేదన పడుతున్న సమయంలో మా అక్క వచ్చి యేసయ్య గురించి సువార్త ప్రకటించిన తర్వాత మా అక్కను ఒకరోజు చర్చికి వస్తావా నువ్వు అని చెప్పి అడిగితే నేను సరే వస్తాను, మా అక్క పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళాలంటే కష్టం కదా, నేను అన్నా సరే అయితే నేను నీతో పాటు వస్తానని చెప్పి ఆ రోజు ఫస్ట్ సారి చర్చిలో అడుగు పెట్టాము. హల్లెలూయా. ఎప్పుడైతే అక్కడ అడుగు పెట్టామో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు.
అందరూ కన్నీటితో దేవుడిని ఆరాధిస్తున్నారు. నేను ఒక్కదాన్ని మా అక్క వాళ్ళ కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏడుస్తున్నానయ్యా. ఎందుకు మాకు ఈ పరిస్థితి? మా అమ్మ యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే భర్తను ఎందుకు పోగొట్టుకోవాలి? నేను చిన్న బిడ్డగా ఉన్నప్పుడే తండ్రిని ఎందుకు పోగొట్టుకోవాలి? నిజంగా దేవుడు అనేటువంటి వాడు ఉంటే మాకే ఎందుకు ఇలాంటి పరిస్థితి జరగాలి కదా? మీరు కూడా ఎంతమంది అట్లా అనుకుంటున్నారు? మీ కష్టాలు నాకే ఎందుకు ఇట్లా జరగాలి, నాకే ఎందుకు దేవుడు ఉంటే ఇట్లా చేయాలి అనుకుంటారేమో. దేవుడు ఎప్పుడూ మంచివాడే. హల్లెలూయా. అట్లా నా అజ్ఞాన దశలో అట్లా అనుకునేదాన్ని. అట్లా అనుకుంటున్న సమయంలో ఆ సేవకురాలు ఒక మాట మాట్లాడడం ఆరంభించింది. అప్పటి వరకు మేము పూజలు చేసాం కానీ దేవుడు అనేవాడు మాట్లాడతాడు అనే అనుభవం మాకు లేదు. అట్లా నేను ఏడుస్తూ అట్లాగే అందరూ ప్రార్థన చేసుకుంటే నేను మాత్రం కళ్ళు తెరిచి కూర్చుంటే అప్పుడు వెంటనే ఆమె కళ్ళు మూసుకున్నది ఆ సేవకురాలు. ఇక్కడ ఒక సహోదరి చాలా బాధపడుతుంది, చాలా వేదన పడుతుంది. అమ్మా యేసయ్య కార్యము చేస్తాడు అని చెప్పి ఆమె మాట్లాడుతుంటే నాకు ఒక్కసారి భయం వచ్చేసింది. నేను ఒక్కదాన్ని కదా కళ్ళు తెరిచి కూర్చున్నాను. ఈ దేవుడు అన్ని చూసే దేవుడు. హల్లెలూయా. అన్ని చూసే దేవుడు. సేవకుడు కళ్ళు మూసుకుని నువ్వు కళ్ళు తెరిచి ఏం యాక్టింగ్ చేస్తున్నావో కూడా ఆయన చూస్తాడు. సేవకుడు కళ్ళు మూసుకుని నువ్వు పక్క వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయన చూస్తాడు కదా. అట్లా చూసే దేవుడు ఆయన, మాట్లాడే దేవుడు ఆయన. ఎప్పుడైతే నాకు అట్లా అర్థమైందో నాకు చాలా భయం వచ్చి వెంటనే కళ్ళు మూసుకొని కూర్చున్నాక ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆమె సువార్త ప్రకటిస్తూ ఉంది. యేసు ప్రభువు, మళ్ళీ అదే మాట, యేసు ప్రభు నిజమైన దేవుడు. మాకు ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడ ఎప్పుడు ఎవరి గురించి కూడా ఈయన నిజమైన దేవుడు, ట్రూ గాడ్ అనే మాట మేము ఎప్పుడు వినలేదే. ఎన్ని పూజలకు వెళ్ళాము, ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళాము, ఎవరు కూడా మాట చెప్పలేదే. అంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ఎప్పుడైతే అర్థమైందో ఆమె చెప్తూ ప్రార్థన చేసిన తర్వాత పంపించేసింది. అమ్మ దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు, ఆయన మంచి దేవుడు అని చెప్పి పంపించేసింది. అప్పటికి నా జీవితంలో ఏంటి కొరత? నేను ఎవరిని తండ్రి అని పిలవాలి అనేటువంటి కొరత నా జీవితంలో ఉండిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజు చాలా ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయి చర్చికి వెళ్ళినప్పుడు ఆంటీ కొంతమందితో మాట్లాడడం ఆరంభిస్తుంది. నేను బయట నుండి ఏడుస్తున్నాను, ఆకాశం వైపు కన్నులెత్తి ఏడుస్తున్నాను. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే మా ఇంట్లో ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ సమాధానం లేదు, విశ్రాంతి లేదు, ఎందుకు మా జీవితాలు అని చెప్పి చాలా ఏడుస్తున్నటువంటి ఆ సమయంలో వెంటనే ఆ సేవకురాలు సాయి లోపలికి రామా, గ్రేస్ అని దేవుడు పిలవక ముందు సాయి లక్ష్మి నా పేరు, సాయి లోపలికి రా అని చెప్పంటే వెంటనే లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళతో ఆమె మాట్లాడుతూ, వీళ్ళు చాలా కష్టంలో ఉన్నారు, బ్రాహ్మణ కుటుంబంలో చేసి ఇప్పుడిప్పుడే నమ్ముకుంటున్నారు, కాబట్టి వీళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దామని చెప్పి ఆమె అందరినీ కూర్చోబెట్టి ఆమె ప్రార్థన చేయడం ఆరంభించింది. ఆమె ప్రార్థన చేస్తుంటే ఈరోజు మనం ఎట్లా పరిశుద్ధాత్మతో నింపబడ్డామో అట్లా ఆమె పరిశుద్ధాత్మతో బలంగా నింపబడి ప్రవచించడం ఆరంభించి ఆమె మాట్లాడుతూ ప్రవచించినట్టుంది, నేను నీకు తండ్రిని కాకపోతే మీ ఇంట్లో 5 శవాలు తేలేని పాటి. అంటే మా కుటుంబానికి వ్యతిరేకంగా చేతబడి క్రియ చేస్తున్నాను అప్పటికి మాకు తెలియదు. మేము మరణపంచులోనే ఉన్నాం. అయితే దేవుడు ఆమె నోట నుంచి ఏం మాట్లాడితే, నేను ఏ మాట కొరకు తపన పడుతున్నానో ఆ మాట ప్రవచనీతిగా మాట్లాడుతానంటే, నేను నీకు తండ్రిని కాకపోతే. వెంటనే ఆ మాట వినగా, ఆ తండ్రి అనే మాట వినగానే నాకు ఒక్కసారి దేవుని యొక్క శక్తి బలంగా తాకింది ఆ రోజు. హల్లెలూయా. ఎప్పుడైతే తాకిందో వెంటనే నేను, ప్రభువా ఇన్ని రోజుల నుంచి తండ్రి అని ఎవరిని పిలవాలనుకుంటున్నాను, కానీ ఈ రోజు ఏ విధంగా మెఫీబోషెతు దావీదుని వెతకకపోయినా దావీదు ఎలాగ సేవకుని పంపించి మెఫీబోషెతుని వెతికాడో అట్లా నా జీవితంలో నన్ను వెతికి వచ్చావు నువ్వు, నేను నీకు తండ్రిని అని నాకు పరిచయం చేసుకున్నావు ప్రభువా. కాబట్టి నా బ్రతుకు కాలం నాకు తెలియకుండానే బయట బ్యాప్టిజం ట్యాంక్ దగ్గర నేను దేవుడికి ఒక మాట ఇచ్చాను ఏంటంటే, ప్రభువా బ్రతికున్నంత వరకు నేను నీ సేవనే చేస్తాను. హల్లెలూయా. మా వంశంలో సేవకులు ఎవరు లేరు, యేసు ప్రభుని తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. అలాంటి సమయంలో నాకు తెలియకుండానే నేను దేవునికి మాట ఇచ్చేశాను. అట్లా మాట ఇచ్చాను, దేవుని మహాకృప అదే నా జీవితంలో దైవ చిత్తం అని తర్వాత నాకు అర్థమైంది. హల్లెలూయా. దేవుని కృప వెతికి వచ్చినటువంటి ప్రేమ. ఇక్కడ అందుకే యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే, మనము దేవుని ప్రేమించామని కాదు, దేవుడే మనల్ని ప్రేమించాడు. నిజమే, దేవుడు ప్రేమించాడు కాబట్టి 94వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శాశ్వతమైన ప్రేమ మమ్మల్ని వెతికి వచ్చినప్పుడు మా బంధువుల ప్రేమలన్నీ కూడా దూరం అయిపోయినాయి. సత్యమైన ప్రేమ వచ్చినప్పుడు ఏమైపోతుంది? అబద్ధమైన ప్రేమలన్నీ దూరం అయిపోతుంది.
కాబట్టి ఆ ప్రేమలన్నీ దూరం అయిపోయాక యేసే నిజమైన దేవుడు అనే సత్యాన్ని మా జీవితంలో అర్థం చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్న 2 సమయాలు 9వ చూసుకున్నాం. 2 సమయాలు 9:6 చూసుకున్నాం. చాలా ఇక్కడ మనం ఇంకొక పాయింట్ చూసుకుంటే ఈ మెఫీబోషెతుని ఏం చేస్తున్నాడంట, దావీదు పిలుస్తున్నాడంట, ఇట్లా పేరు పెట్టి పిలుస్తున్నాడంట. హల్లెలూయా. బిడ్డల రోజు అనుకుంటాం మనము మన జీవితాల్లో దేవుడికి నా స్థితిగతులు ఏమి కూడా తెలియదు, దేవుడు నన్ను చూడట్లేదు, నా కష్టం ఆయనకి తెలియదు అనుకుంటున్నాం. కానీ దేవుడికి అన్నీ తెలుసు. కాబట్టి నీ స్థితిని మార్చడానికి దేవుడు మనల్ని ఏం చేస్తున్నట్ట, పిలుస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరు పెట్టి నేను పిలిచాడంటే నీ జీవితంలో ఆయన ఒక అద్భుతము చేయబోతున్నాడు. నీ జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు. నీ జీవితంలో నీ ఊహకు మించిన కార్యము దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంట, మనల్ని పిలిచినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆ 94వ సంవత్సరంలో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత 95వ సంవత్సరంలో ప్రార్థన చేస్తున్నా, మా కుటుంబం అంతా ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సమయంలో దేవుని యొక్క కృప మా కుటుంబంలో ఒక్కొక్కరిగా దేవుడు రక్షించడం ఆరంభించాడు. హల్లెలూయా. దేవుని కృప కుటుంబం అంతా కూడా దేవుని కృప చేత రక్షించబడి దేవుని పరిచయంలో ఉండినట్లుగా మమ్మల్ని అందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు ఎటువంటి వాడంటైనా పేరు పెట్టి ఆయన పిలిచేటువంటి దేవుడు. లూకాసు వార్తలో 19వ చూస్తున్నా. ఇక్కడ ఎవరు కనబడతారు మనకి? జక్కయ్య కనబడతాడు. ఈ యొక్క జక్కయ్యని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అనే మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూస్తే మనము దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు జక్కయ్యని అంటే తన అంతరంగంలోకి రావాలి, తన ఇంట్లోకి రావాలి, తన జీవితాన్ని మార్చాలి అనే ఉద్దేశం కలిగిన వాడే దేవుడు ఈ యొక్క జక్కయ్యని పిలిచిన సందర్భాన్ని చూస్తున్నాం. హల్లెలూయా. అందరం ఒక నిమిషం కళ్ళు మూసుకున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరం ఒక నిమిషం కళ్ళు మూసుకున్నాం. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. ఈరోజు దేవుడు నీకు సమస్తము సాధ్యమయ్యా, ఇంతవరకు నన్ను నడిపిన ఎబెనెజరు నీవేనయ్యా, ఇంతవరకు నన్ను నడిపిన ఎబెనెజరు నీవేనయ్యా.
హల్లెలూయా. ఏం చేసుకున్నాడంట? దావీదు ఏం చేశాడంట? మెఫీబోషెతుని పిలిచినట్టుగా యేసుక్రీస్తు ప్రభు మనందరినీ కూడా పిలిచినటువంటి దేవుడు. దాన్ని నేను చెప్పిన ప్రకారంగా దేవుడు మమ్మల్ని 95వ సంవత్సరంలో ఆయన కృప చేత 40 దినాల ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు మా పాస్టర్ గారు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, అమ్మ, మీరు చేతబడి క్రియల నుంచి విడుదల పొందాలి అని చెప్పంటే మీరు ఉపవాసం 40 దినాలు ఉపవాసం చేయాలి, ఏం తినకుండా మీరు రొట్టె లిక్విడ్స్ మీదనే ఉపవాసం చేయాలని చెప్పన్నప్పుడు మేము ఆ విధంగా ఉపవాసం చేసేటువంటి ఆ పరిస్థితుల్లో అనేకమైనటువంటి మరణాపాయాలు వచ్చినటువంటి పరిస్థితి. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ మరణాపాయ నుంచి దాటించి ఆ 40వ దినము దేవుడు నాకు దర్శనం ఇచ్చి ఆ దర్శనంలో నువ్వు సంపూర్ణ సేవకు రావాలి అని దేవుడు ఆ రోజు నాతో మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే మమ్మల్ని పిలిచాడో ఆ పిలుపుకి మా పెద్దక తర్వాత నేను లోబడ్డానికి దేవుడు సహాయం చేశాడు. ఎప్పుడైతే తండ్రి అని పిలిచేటువంటి భాగ్యము దేవుడు నాకు ఇచ్చాడో అట్లా నేను దేవుడికి నన్ను నేను అప్పగించుకున్న తర్వాత మా ఇంట్లో మేము చెప్పే కదా, మా అన్న భయంకరమైనటువంటి రౌడీ షీటర్గా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభుని మేము తెలుసుకున్నామని మా అన్న కూడా చాలా పూజలు చేసేవాడు. యేసేని మేము తెలుసుకున్నామని చాలా రకాలుగా దాన్ని తిట్టేవాడు, ఒక్కొక్కసారి కొట్టేవాడు ప్రార్థన చేస్తుంటే. అయినప్పటికీ కూడా నా తర్వాత మా వరాలక్క యేసు ప్రభుని తెలుసుకొని మేమిద్దరం కలిసి ప్రార్థన చేయడం ఆరంభించేవాడు. బైబిల్ ఏమంటుందంటే, మీరిద్దరు కూడా ఏకీభవించి 2-3 ఆయన నామం పేరిట ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు వారి మధ్యలో ఉంటాడు, వాళ్ళ ప్రార్థన వింటాడని సెలవిచ్చిన విధంగా మేమిద్దరం కూడా వచ్చి రాని ప్రార్థన అట్లా చేయడం ఆరంభించాం. మా అన్న మారాలని. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన పిలిచినటువంటి వాడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం ఆరంభిస్తే దేవుడు మా అన్న జీవితాన్ని దర్శించడం మొదలుపెట్టాడు. మా పెద్దక్కతో దేవుడు మాట్లాడాడు. ఇదిగో అప్పుడు ఏంటంటే మా అన్న ఇంకా మారలేదు కాబట్టి అతను అయ్యప్ప మాల వేసుకున్నాడు. ఆ టైంకి వెళ్తున్నప్పుడు ఆ సమయంలో మా పెద్దక్క వచ్చి ఒక మాట చెప్పింది. ఇదిగో దేవుడు నాకు ఒక మాట చెప్పాడు, నువ్వు వెళ్తున్నప్పుడు దానిలో నీకు ప్రమాదం కలిగినప్పుడు నువ్వు యేసు ప్రభువుని పేరు మాత్రమే నువ్వు పిలవాలి. ఏ పేరు పిలవాలంట? యేసయ్య పేరు మాత్రమే నువ్వు పిలవాలి. ఆయన ఆపత్కాలంలో నమ్ముకొని తగినటువంటి సహాయాన్ని మా అక్క చెప్తే మా అన్నకి యేసయ్య అంటే ఇష్టం లేదు కాబట్టి అపహసించి వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోతాడు. ఆ సమయంలో అది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాబట్టి అది వెళ్తున్నప్పుడు ఒక దగ్గర ఆగినప్పుడు అందరూ కూడా దిగారు. దిగిన తర్వాత అందరూ కూడా ఎక్కేశారు. ఎక్కిన తర్వాత మా అన్న ఏం చేసింటే కొంచెం లేట్ అయింది ఎక్కడం, మెల్లిగా ట్రైన్ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయినటువంటి ఆ టైంలో మా అన్న స్పీడ్గా ఆ మెట్ల దగ్గర నిలబడి బాగా తలుపు కొడుతుంటే కూడా ఎవ్వరు కూడా విననటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో మా అక్క చెప్పిన మాట గుర్తొచ్చి అప్పుడు యేసు ప్రభువు నిజమైన దేవుడైతే నన్ను రక్షించమని కేకలు వేసిన తర్వాత వాళ్ళని గట్టిగా పిలిచిన అప్పుడు వాళ్ళకి వినబడి వాళ్ళు తలుపు తెరవడం జరిగింది. హల్లెలూయా. అట్లా దేవుడు మా అన్నని దర్శించి యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు అనే సత్యాన్ని మా అన్న తెలుసుకోవడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. అట్లా దేవుడి కృప మా కుటుంబం అంతా కూడా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. చివరిగా 2 సమయాలు 9-7 చూసుకుంటే ఇక దావీదు అంటాడు, భయపడద్దు మెఫీబోషెతు, నేను సౌలు దగ్గర నీకు ఆస్తి ఏదైతే రావాలో అదంతా కూడా నేను నీకు ఇస్తాను అని చెప్పంటాడు. ఈరోజు మన జీవితంలో కూడా మొదటి ఆదాము ద్వారా మనం పోగొట్టుకున్నవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి అనుగ్రహించాడు. నీ జీవితంలో ఈరోజు నువ్వు ఏం పోగొట్టుకున్నావో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు మెఫీబోషెతుకి దావీదు ఎట్లా ఇచ్చాడో మనందరికీ కూడా దేవుడు ఆ విధంగా అనుగ్రహించడానికి దేవుడు సమర్థుడు, దేవుడు శక్తి కలిగిన వాడు. దేవుడి వాక్యం దీవించి ఫలింపచేయుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరూ నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా నాకు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ లార్డ్. మరి చక్కని వర్తమానాన్ని అందించినటువంటి మరి దైవజనులు గ్రేస్ సిస్టర్ గారికి, అలాగే సిస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్నింతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నింతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో
గలనా 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 అయ్యా నా యేసయ్యా నామం పావం రాగం ఎదలో నీవే నీ ప్రేమ సురము నన్నుంతగా ప్రేమించితివో నిన్నుంతగా దూషించితివో అమ్మ చూడమ్మా నీ ఆత్మతో జీవించితివో ఏ రీతిగా నా పలుకులను నీ నామము నిలపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో పొడచితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో పొడచితివో గలనా గలనా నీ ప్రేమతో మరచితివో ఏ రీతిగా నా గమ్యములో నీ సిలువను కాచితివో ఏ రీతిగా నా గమ్యములో నీ కృపలతో కాచితివో నన్నుంతగా ఈ పాట ఎందుకు పాడినంటే ఒకప్పుడు నేను దేవుణ్ణి దర్శించేవాడిని. ఈరోజు మీ అందరి మధ్య ఇలాగ నిలబడి ఉన్నానంటే నిజంగా దేవుడు నాకు చూపిన గొప్ప కృప. నేను ఇప్పటికీ 22 సంవత్సరాలు అవుతుంది దేవుని పరిచర్యలకు వచ్చి. మరి 22 సంవత్సరాలు మీ మధ్య పంచుకోవాలి. చాలామంది గోదావరిలో ఒక చేప ఉంది, దాని పేరు ఏంటంటే పులస అంటారు. అది నీళ్లకు ఎదురు నడుస్తుంది. ఎక్కడ నడుస్తుంది ఏమా? ఈ మాటలు నేను చెప్తాను. నీళ్ళకి నా సేవకుడు ఎదురే. దేవుడికి స్తోత్రం కదా. ఈ గత 22 సంవత్సరాలలో ఒక అన్యుల మధ్య, అక్కడ ఎక్కడో 5-10 మంది మధ్య నేను చేసే పరిచయం. ఈ పరిచర్యలో ఈరోజు మా సంఘాన్ని ప్రభు ఆశీర్వదించారు. ఇలాగే సంఘంలో అనేక ఆత్మలు నడిపించబడాలి. మరి మా సంఘస్థులైతే మీటింగ్ పెడదామంటే ఊరు బాగా అంటే వాళ్ళకి అవగాహన ఉందో లేదు అని మనం చెప్తున్నా కూడా ఏది ఏమైనా వాళ్ళు వద్దన్నా నేను ఖచ్చితంగా పెట్టాల్సిందా. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి మీటింగ్ పెట్టినందువల్ల మనలో కొన్ని విషయాలు నేర్చుకోగలుగుతాం. అందుకని అందరికి చెప్పాను, పిలిచిన సంఘాలందరికీ, అయ్యా మాకు వచ్చేది 15 మంది, మీరందరూ కూడా రండి మా సంఘానికి. దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ 15 మంది ఏమండి 50 మందిగా మార్చబడాలి. మీరు అందరూ అడుగు పెట్టి ప్రార్థన చేసి చెప్పలు కొట్టిన అందరూ మీ అందరూ తెలిసింది ఏంటంటే ఈ 15 మంది 60 మందిగా మారాలి. ఆ విధంగా ఆశీర్వదించబడాలి. మీరందరూ పాదము మోపే స్థలంలో ప్రార్థిస్తుంది. మీ అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది. మరి చాలా సంతోషం. మరి అక్క గారు కూడా మన పిలువగా ఆహ్వానాన్ని అందుకొని వచ్చారు. చేరి వచ్చిన దైవజనులు సంఘస్థులందరినీ కూడా వందనం చెల్లించుకుంటూ చివరిగా మరి ప్రార్థన ఆశీర్వాదం పొంది భోజనం ఏర్పాటు చేసి అందరూ కూడా భోజనం చేసి క్షేమంగా వెళ్ళాలి.
మరి వెళ్ళిపోయే ముందు 2 చైర్స్, 2 కుర్చీలు గడేస్తే మరి ఇంత దూరం నుండి మన మధ్యకి వచ్చిన ఒక ఆత్మీయ అక్కగా నా ఇద్దరు తోబుట్టిస్తానికి పాదం మోపి, ఎందుకంటే అక్కడ సాక్ష్యం చెప్పారు, అన్ని జనాంగం నుంచి మేము వచ్చాం, ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి మేము వచ్చాం, రక్షించబడ్డాం. వాళ్ళ దగ్గర చూస్తే అవునంటే అవును, కాదంటే కాదు. పొద్దున నాకు మాట అందాక, అయ్యా నమ్మకం దేవుడు వర్షాన్ని ఆపుతాడు, చెప్పడం కూడా ప్రజల శివుడు జరిగితే తమ్ముడు నువ్వు అదైన పడతావు. సంఘస్థులు బాధపడుతున్నానన్నా, ఒకవేళ ఆపి తర్వాత పెడదామన్నా ఆ మాటలకి మనం వెళ్ళకూడదయా, నిలబడి ప్రార్థన చేయి, దేవుడే కార్యం చేస్తాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం అని అక్క మరి చెప్పింది. మన మధ్యలో సిస్టర్ గారు కూడా మరి ధనమక్క కానీ, మరి చిన్నన్న కానీ, అలాగే రాధమ్మ కానీ, మరి ఇంకా నా యొక్క సహచర మా భార్య కానీ అందరూ కూడా ఏం చెప్పారంటే, దేవుని పని మనం ఆపటానికి లేదు. ప్రైజ్ లార్డ్. వర్షం వచ్చినా వరదలు వచ్చినా ఖచ్చితంగా జరపాల్సిందే. అక్కడ త్వరగా రమ్మనండి మా భార్య నా పక్కన వాస్తవంగా చెప్పారు. దేవునికి స్తోత్రం చేద్దాం. కాబట్టి ఈరోజు మీ అందరూ వచ్చి ఈ యొక్క దేవుని సన్నిధిలో స్తుతించడం నిజంగా చాలా సంతోషం అండి. మాకు కూడా పక్క నందానంలో రేపు ఏళ్ళు కూడా ప్రార్థనలు ఉంటారండి. ఆడ 3తో ప్రారంభించాం. ఈరోజు 8 మంది చెప్పలు పడతాం. ఎందుకంటే 3 నేను ప్రారంభించి చెప్పాను, ఈ యొక్క చేప ఏళ్ళని ఎదురు నడుస్తుందో నాది కూడా అదే. కాబట్టి నేను అదే పడే వ్యక్తిని కాదు, దేవుని పని విషయం ఖచ్చితంగా ప్రభా ఈ పని జరగాలి అంటే మళ్ళీ వెనక తీసే అడుగేసే పని లేదు. కాబట్టి మా సంఘం కొరకు ప్రార్థన చేయండి. మీరందరూ కూడా మరి ఈ సంఘం బలపడాలి. ఎందుకంటే చివరి దినాల్లో మనం ఉన్నాం. ఏమండి, ఇప్పుడంతా కూడా రక్షణ మార్గం రావాలి, నశించిపోయే ఆత్మ రక్షణకి రావాలి. అందుకే కుటుంబ ఆశీర్వాద కూడికలని అకౌంట్ పేపర్ చూసి నేను కూడా అదే పెట్టాను. దేవునికి స్తోత్రం చేద్దాం. అందరూ బట్టి మరి మరి నాకు 2 పాపలు, కుమారుడు, మరి 2 అల్లుళ్ళు. ఇటీవలే మరి నవంబర్ 23 పాపకి మ్యారేజ్ చేశాను. పోయిన 2 నెలల క్రితం ఎలక్షన్ ముందు 6వ తారీఖు ఒక పాపకి మ్యారేజ్ చేశాను. వాళ్ళు కూడా వస్తే అక్కడ వచ్చి కూర్చోవాలని ప్రవర్తిస్తున్నాను. అక్కడ రండి, మీ ఇద్దరు దయచేసి నా తోబుట్టులుగా 2 పర్సన్ రండి. మరి లహరి పల్లవి రాజరెడ్డి రండి, ఇద్దరు రాజరెడ్డి, సుజయ్ రెడ్డి. చాలా సంతోషం, ఎందుకంటే మీ ఇద్దరు సెలవు సాల్వ్ చేసుకోండి. దయా రండి. మనమందరం కలిసి ఒక పాట పాడుతూ మరి ఈ సెలవుతో సన్మానము అంటే బైబిల్లో అక్కలు కానీ నేర్చుకునే కాదు, కానీ నాకు తోటి దైవజనులు కూడా ఉన్నారు. స్వదేశంలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. అలాగనే ఒక ఆత్మీయ మరి అక్క చెల్లెలుగా మమ్మల్ని ప్రేమించి మా ఆహ్వానాన్ని అక్క మీరు రావాలి, అన్నిటి మధ్య జరుగుతున్న ఈ సేవ మీరు బలపరచాలి వచ్చి ప్రార్థన చేయనప్పుడు చాలా దూరమైన పాపం వర్షమైన మన మధ్యకి వచ్చినందుకు వాళ్ళని అభినందిస్తూ మరి ముందుగా వాక్యాన్ని ప్రకటించినటువంటి దేశకును మీ ఇద్దరు సన్మానించారు. అందరూ కూడా చప్పట్లు కొడతాం. అందరూ దేవునికి స్తోత్రం. తర్వాత మీరు ఆ యొక్క ఇద్దరు మీద సన్మానం. ఎంతో సుందరుడమ్మతాను నేనెంత మరిసిపోయాను, ఎంతో సుందరుడమ్మతాను నవల వర్ణన
ఆలోచిస్తూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ బిడ్డ కూడా రేపు వచ్చి సాక్ష్యం చెప్తుంది. ఈ నెల మొత్తం ముషిడి కొట్టి ఆ అమ్మాయికి కాళ్ళు చేతులు నిరిగిపోయి యాక్సిడెంట్ అయ్యి శరీరం అంతా రాళ్ళు. పాస్టర్ గారు మీటింగ్ పెడుతున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఆ మీటింగ్కి ఈ నెల మొత్తం నేను కొట్టిన మిషన్ కాళ్ళు నిరిగిపోయి చేతులు నిరిగిపోయి మొత్తం రావట్లేదు. కొంచెం కుట్టేది, కొంచెం పడుకునేది. మన సహోదరి లైన్లో ఇంట్లో ఉంది. అయితే పిలిచిన ఇంటికి రమ్మని మేము వెళ్ళాం. ఈ ముషిని కొట్టిన డబ్బులు మొత్తం ఒక డబ్బాలో వేసాం. దేవునికి స్తోత్రం. పోయినసారి పొందూరులో అభినయ దర్శన సినిమా యాక్టర్ కలిసి మీటింగ్ పెడితే కూడా అలాగే కాలు పంపించింది. ఇంటికి పిలిస్తే దేనికో కావాలంటే నేను పేపర్ ఇద్దామని వెళ్ళేటప్పుడు పాస్ గారు మీరు చేస్తున్న పరిచర్యలు నిజంగా ఆత్మల భారం కలిగిన పని చేస్తున్నారు, నేను అభినందిస్తున్నాను. ఈ విషయంలో ఈ నెల మొత్తం నేను పుట్టిన ఈ మిషన్ కష్టాజితాన్ని ఈ సేవకులు ఇస్తున్నానని చెప్పి అవి మొత్తం డబ్బాలు వేసింది. తీరా ఆ డబ్బాలో కాలుకు చూస్తే 8,000 అసలు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ బిడ్డకి యాక్సిడెంట్ అయ్యి తన భర్త చనిపోయి ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో నేను నిలబడ్డా. మద్రాసు పుణ్య కోర్టులో ఆ అమ్మాయికి 20 లక్షల రూపాయలు న్యాయస్థానం నుంచి మేము ఆ బిడ్డకి దేవుడు సహాయం చేశాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం. అందు నిమిత్తం ఆ సేవలో మా పరిచర్యలో మన సహోదరుడు ఉండి మరి దేవుడి విషయంలో దేవుడే నాకు ఇస్తాడు. కాబట్టి వారి అబ్బాయి విషయంలో ఫ్రీగా సీట్ వచ్చిందండి. దేవునికి స్తోత్రం. చాలా మంది గుప్పిలు విప్పడానికి భయపడుతున్నారు. దేవుడు మనకి ఇచ్చాడు. ఇవ్వలేదా? ఇవ్వలేడు చేతులు. దేవుని సేవ గీయడానికి భయం. గుప్పిలు ఇప్పడం ఇస్తే దేవుడు ఇస్తారని దీవెను ఇస్తారు. సంఘం కూడా మనం నేర్చుకోవాలి. కాబట్టి దాన్ని ఈ లోపల ఎంత సంపాదించినా ఎవరు తీసుకొని పోయిందా? మీరు చెప్పండి. ఎవరు ఒకప్పుడు ఇక్కడ మా చాలా మంది ఉన్నారు. మేమిద్దరమే వెళ్ళాం. మా అమ్మాయి చిన్న ఉన్నాయి పర్వాలేదు. దేవుడు మాకేది తక్కువ చేయలేదు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నేను బురదలో తిరిగి గుట్టల మీద అవి పడుతుంటే చాలా మందిని మిగతా చేశాను. ఏది పిచ్చోడు ఆత్మల దాహం కలిగి నేను పరిగెడుతున్నప్పుడు దేవుడు నా పరుగు చూశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నాకు ఇది కావాలని అడిగితే ఏది తీరా. క్రీస్తునందు ప్రియులారా, దేవుని పని విషయంలో ఈ రోజు కూడా పాపం పిల్లలు కూడా చాలా మంది బాగా కష్టపడ్డారు. కాబట్టి దేవుడి విషయంలో మనం ఎంత సంపాదించిన లోపల తీసుకొని పోయేది ఏదైనా ఉంటే మీరే చెప్పండి, ఏం తీసుకున్నాం. కాబట్టి ఎంత దూర ప్రాంతం నుంచి కూడా మరి సేవకులు కానీ సంఘస్థులు కానీ మరి వాలేడిపాడు నుంచి, దాగొండూరు నుండి, పలుకూరు నుండి, పొందూరు నుండి, ఉప్పలపాడు నుండి ఇంకా గ్రామాల నుండి మన మధ్యకు వచ్చారు పిల్లలుగా. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎందుకంటే చెప్పారు, ప్రార్థన చేయండి, మన సంఘాన్ని దేవుడు దీవించాలి. మన సంఘం ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలి. మన గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా రక్షణకి నడిపించబడాలని ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద కూడికలు ప్రారంభించబడింది. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థించడం మనం చేస్తూ రేపు ఎల్లుండి మా ప్రియ పరలోక తండ్రి, జీవం కలిగి యేసయ్యానికి స్తోత్రాలు. సజీవుడా, శ్రేష్ఠుడా, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు. ఈరోజు ప్రభువా తండ్రి, ప్రతికూలమైన పరిస్థితుల్లో మా తండ్రి పరిస్థితులను అనుకూలపరిచి నీ స్వార్థ ధారాళముగా ఈ జరుగుతున్న ఈ ప్రాంతంలో ప్రకటించబడటానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. అక్క వాళ్ళ ప్రయాణంలో దూరంగా ఉండి క్షేమంగా తీసుకొచ్చారు. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రభువా ఆయా క్షేమంగా తీసుకొచ్చారు. ఈ కూడికి అంతయు ప్రభువున తండ్రి ఘనంగా మీ నామానికి మహిమకరంగా ఈ సంఘానికి, గ్రామానికి, ఏ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డకు, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా రేపు ఎల్లుండు 2 రోజులు ప్రభువా నందనవనంలో జరగబోయినైనా ఆ మీటింగ్స్ కూడా ప్రభువా మీ నామానికే మహిమకరంగా
ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా, ఆ గ్రామానికి దీవెనకరంగా అనేకులు రక్షించబడినట్లుగా అయినా అయా మీ ఆత్మ ద్వారా నడిపించమని ఇంతవరకు సహాయం చేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీ చేతులకు మీ నామానికి అప్పగించుకుంటాం. రాత్రి కాలంలో దేవుడు మా అందరిపైన కుమ్మరించమని తిరిగినైన వారి గ్రామాలకు వెళ్తుండగా ప్రభువా మీరే సహాయం చేసి క్షేమంగా వారి గృహాలకు చేర్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పంతును దేవా దీవా పంపును దేచుద ప్రతితాప మననమ సంపూర్ణి సేవ ప్రియమరణ సారింప పంపును దేవా దీవినతో పంపును దేవా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ ఆదరణకర్త లేని సావాసము సన్నిధి సమాధానము సదాకారము ప్రభావిగా నా తండ్రి చేరి వచ్చిన చిన్న బిడ్డలకును చేరి వచ్చిన ఎవరి బిడ్డలకును చేరి వచ్చిన నీ యొక్క నమ్మిన బిడ్డలకును ఈ మైకు శబ్దము వింటున్నటువంటి బిడ్డలందరికీ ఈ వాక్యము ప్రకటించినటువంటి నీ దాసుల కుటుంబాలను అలాగే ప్రభావితమని నా యొక్క రాకడతో రాగలిగినప్పుడు మేమందరం ఏర్పడి కృప మాకు దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి ఈ ప్రార్థన అవసరం ఎవరంటే అక్క దగ్గర నుంచి ప్రార్థన చేయించుకోవచ్చు. కాబట్టి మీ అందరికీ భోజనాలు సిద్ధపరుచున్నారు. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసి ప్రార్థిస్తూ రేపు సాయంకాలం అమ్మ దయచేసి వినండి.